హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ఈశ్వరి మోసెస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఉమెన్ హెల్త్ గురించి చెప్తానండి. ప్రతి ఉమెన్ ప్రతి ఇంటికి చాలా అవసరం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు చాలా కష్టపడి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఇంట్లో ఉన్న అమ్మ మాత్రమే. తను నిద్ర లేచిన దగ్గర నుంచి తను టిఫిన్ తింటుందో లేదో కూడా తెలియదు. ఎంతగానో కష్టపడి మన కోసం అన్ని పనులు చక్కబెట్టుకుంటూ ఉంటుంది. సో, అటువంటి వారి కోసంగా మనము కొంత ఆలోచించాలి. వాళ్ళకి కొంత రెస్ట్ గావాలి. కొంత ఆరోగ్యం కావాలి. తను ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ మొత్తాన్ని కోల్పోతుంది. అప్పుడు తనని తను చూసుకోలేదు. తనని ఎవరు చూసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. తను ఆ పరిస్థితికి రాకముందే తనకివ్వాల్సినటువంటి కేర్ అనేది మనం ఇవ్వగలిగితే, ఆ రెస్ట్ అనేది మనం ఇవ్వగలిగితే, షీ కెన్ ఓవర్‌కమ్ హిస్ హెల్త్. సో, ఆవిడ కోసంగా, ఉమెన్ కోసంగా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. ప్రతి మదర్ తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కాన్సంట్రేట్ ఇన్ దిస్ మెసేజ్. ప్రతి ఉమెన్‌కి కాస్త విశ్రాంతి అవసరం. అందరూ అర్థం చేసుకోవాలి. తను ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలకి కావాల్సినటువంటి టిఫిన్, మధ్యాహ్నం లంచ్‌కి కావాల్సినటువంటి భోజనం, స్కూల్‌కి రెడీ చేయడం, ఒకవేళ తను వర్కింగ్ అయితే వర్కింగ్‌కెళ్ళడం, హస్బెండ్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని చక్కబెట్టి పంపించడం, వీటన్నిటిలో నిమగ్నమై ఉంటుంది. తనను తాను కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతుంది ప్రతి ఉమెన్. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి. వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. కాస్త విశ్రాంతి ఇవ్వండి. ముఖ్యంగా ఎయిదర్ మన ఫాదర్ కావచ్చు, ఇట్ మైట్ బి హస్బెండ్ కావచ్చు. ఇంటికి రాగానే ఇంట్లో చిందరవందరగా ఉన్నప్పుడు ఒకే క్వెషన్ అడుగుతారు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అనే ఒక క్వెషన్ రావచ్చు. కానీ వాళ్ళకి తెలీదు. అర్థం చేసుకోవాలి. ఇంట్లో తను ఉండి ఏమేం పనులు చేయగలుగుతుందో అర్థం చేసుకోవాలి. అదే ప్లేస్‌లో ఉండి జెంట్ వర్క్ చేయగలడా లేదా అనేది ఒక్కసారి తను అర్థం చేసుకోగలిగితే ఎప్పుడు కూడా ఇటువంటి క్వెషన్స్ రావు. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. అలానే వాళ్ళ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ ఉంచండి. ప్రతి ఉమెన్‌కి సమతుల్య ఆహారం అనేది చాలా అవసరం. ఈ సమతుల్య ఆహారం అనేది ప్రోటీను, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అవన్నీ కూడా తన ఒంటికి సఫిషియెంట్‌గా వెళ్ళాలి. ఎందుకు అంటే తను ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనలో ఉన్నటువంటి శక్తిని చాలా వరకు కోల్పోతుంది. అది మళ్ళీ తను రీగెయిన్ చేసుకోవాలి అంటే తనకు కావాల్సినటువంటి ఆహారం అనేది సఫిషియెంట్‌గా తన ఒంట్లోకెళ్ళాలి. తన ఫ్యామిలీని మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి ఓన్లీ వన్ పర్సన్ ఆ ఇంట్లో ఎవరు అంటే అది మదర్ మాత్రమే. తన కోసంగా మనం ఎంతైనా చేయవలసింది. సో, తనకి సమతుల్య ఆహారం అనేది చాలా అవసరం. అందుకోసంగా మనం ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఉమెన్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ దానితో పాటు యాడ్ చేసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఏదన్నా ఉంది అంటే ఉమెన్స్ చాయిస్. ఈ ఉమెన్స్ చాయిస్ ద్వారా ఉమెన్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చెక్ పెట్టొచ్చు. ఇది బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్. ముఖ్యంగా యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్‌లోకెళ్తున్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి ఆహారపు అలవాట్ల ప్రకారంగా ఏమవుతున్నాయంటే, అన్నీ కూడా మన బాడీలో చేంజెస్ అనేటివి విపరీతంగా వచ్చేస్తున్నాయి. నేచర్‌కి తగ్గట్టుగా మనం మూవ్ అవ్వట్లేదు. నేచర్‌కి విరుద్ధంగా వెళ్తున్నాము. అలానే మన ఒంటి తీరు కూడా విరుద్ధంగా వెళ్తూ ఉంది. వీటన్నిటికి చెక్ పెట్టాలి అంటే ద బెస్ట్ చాయిస్ ఈస్ ద వుమెన్స్ చాయిస్ అండి. దట్ ఈస్ ఎ వెరీ బెస్ట్ సప్లిమెంట్. We need to take that supplement to control all the issues in our body. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకసారి మనము ఉమెన్స్ హెల్త్ గురించి ఆలోచించండి. వాళ్ళ కోసంగా కొంత కేర్ తీసుకోండి. వాళ్ళని ఆనందంగా ఉంచండి. హ్యాపీగా ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.